ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఇది. ఇది ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, మహాభారత యుద్ధం 10 రోజులు పూర్తయిపోయిన తర్వాత జరిగినటువంటి విశేషాలను వినిపించడం కోసమని సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చినప్పుడు, భీష్ముడు పడిపోయాడు శిఖండి చేతిలో అని చెప్పడంతో ఎలా జరిగింది ఇది అని ఒక్కసారి ఆశ్చర్యపోయినటువంటి ధృతరాష్ట్రుడు తన లోపల ఉన్నటువంటి భావాలను వెల్లడి చేయకుండా, తాను ఎన్ని దుర్మార్గాలు చేసినప్పటికి కూడా, ఎంత అధర్మంగా ప్రవర్తించినప్పటికి కూడా పాండవులు ఏమైనా అధర్మం చేశారేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసమని ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి నా వాళ్ళు పాండవులు, నా కుమారులు పాండవులు, ఓ సంజయ ఏం చేశారు అని అడగటం, దానికి సంజయుడు సమాధానం చెప్పటం ఏమిటో ఈ రోజున మనం చూద్దాం. ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నని నిన్న మనం చాలా వివరంగానే చెప్పుకున్నాం. ఎందుకనంటే ఇందులో ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటో, సంజయుడి యొక్క స్థితి ఏమిటో, అతడు ఎట్లా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, వాళ్ళ ఆ ఇద్దరి యొక్క వ్యక్తిత్వాలని మనం తెలుసుకున్నాం. అలాగనే ఆ అడిగినటువంటి సందర్భం కానీ, ఆ అడగటానికి వెనుకున్నటువంటి ఉద్దేశం కానీ వాటిని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న ఒక్కటే, కానీ సంజయుడి యొక్క సమాధానం మాత్రం ఈ భగవద్గీత మొత్తం. మరి ఆ సంజయుడు ఏం చెప్తున్నాడో ఈ రోజున చూద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోధం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తదా అప్పుడు దుర్యోధనుడు పాండవానీకం వ్యూఢం, పాండవుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ వ్యూహాన్ని దృష్ట్వాతు చూచి, ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుడైనటువంటి ద్రోణుని సమీపించి రాజా వచనం అబ్రవీత్, దుర్యోధనుడు ఇదిగో ఇలా అంటున్నాడు. అంటే ఈ శ్లోకం యొక్క భావం అంతా కూడా, అప్పుడు దుర్యోధనుడు ఆ పాండవుల చేత ఏర్పాటు చేయబడినటువంటి సేనా వ్యూహాన్ని చూచి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడో తర్వాత శ్లోకం నుంచి వస్తుంది. ఇలా అంటున్నాడు అనేటువంటిదే ఈ శ్లోకంలో ఉన్నటువంటిది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా విశేషం ఏమీ లేదు పెద్దగా. ఎందుకనంటే ఏదో అటువైపుకు చూచాడు, ఆ పాండవ సేనను చూచి ఏదో చెప్పాలనుకొని
ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఇదే విషయం. కానీ ఇందులో వ్యాసుడి యొక్క ప్రతిభ ఏమిటో మనం జాగ్రత్తగా దర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి శ్లోకాన్ని కూడా వ్యాసుడు ఏ రకమైనటువంటి నైపుణ్యంతో నేర్పుతో మనకు అందించాడో చాలా జాగ్రత్తగా గమనించాలి. ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నకి సంజయుడు ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ సంజయుడు సమాధానం చెబుతున్నాడు. ఏమనంటే, అదిగో ఆ సమయంలో దుర్యోధనుడు పాండవ సేనను చూచి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలా అంటున్నాడు అని. పాండవానీకం వ్యూఢం దృష్ట్వాతు, పాండవుల యొక్క సేనని చూచి, యుద్ధభూమిలో పాండవుల యొక్క సేనని, ఆ సేనా వ్యూహాన్ని చూచాడు దుర్యోధనుడు. ఏమిటి దాంట్లో విశేషం? అది ఒక దుర్భేద్యమైనటువంటి వ్యూహం, వజ్ర వ్యూహం. మొట్టమొదటి రోజున పాండవులు ఏర్పాటు చేసినటువంటి వ్యూహం వజ్ర వ్యూహం. ఈ వజ్ర వ్యూహం చాలా దుర్భేద్యమైనటువంటి వ్యూహం. దీంట్లో కూడా ఒక విశేషం ఉంది. ఈ వ్యూహాలను ఏర్పాటు చేయటంలో తక్కువ సేనతో ఎక్కువగా కనపడేటువంటి వ్యూహం వజ్ర వ్యూహం. ఇక్కడ కొన్ని అర్ధచంద్ర వ్యూహం అని ఉంది. ఇది కూడా అంతే, తక్కువ సేనతో ఎక్కువగా కనపడటానికి వీలయ్యేటువంటివి. ఇంకా అట్లాగనే కొన్ని వ్యూహాలు ఉన్నాయి. శకట వ్యూహం అని, సూచి వ్యూహం అని, పద్మ వ్యూహం అని, ఇలా రకరకాలైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. అవన్నీ కూడా 18 రోజులు అటు పాండవులు ఇటు కౌరవులు రకరకాలైనటువంటి వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ లక్ష్యాల్ని సాధించడానికి వీలుగా. ఈ మొట్టమొదటి రోజున పాండవులు వేసినటువంటి వ్యూహం వజ్ర వ్యూహం. మరి 11 అక్షోణుల సేన ఉంది దుర్యోధనుడికి, కానీ పాండవులకి 7 అక్షోణుల సేనే. అంటే తనకన్నా పాండవుల యొక్క సేన చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ వ్యూహాన్ని చూచాడు. ఆ వ్యూహ ముఖంలో గదాదండాన్ని ధరించి క్రోధ తామ్రాక్షుడై నిలిచినటువంటి ఆ భీమసేనుడిని చూచాడు. అంతే, ఆ వ్యూహాన్ని, ఆ వ్యూహం ముందు ముఖద్వారంలో ఉన్నటువంటి ఆ భీముణ్ణి చూడటంతోనే దుర్యోధనుడి యొక్క ఆత్మవిశ్వాసం కాస్త సడలిపోయింది. అందుకే ఆచార్యుడైనటువంటి ద్రోణుని వద్దకు చేరాడు. అంటే దుర్యోధనుడు ఆయన రాజు గనక సేనకి ముందు భాగంలో ఉండడు, కాస్త మధ్యలో ఉంటాడు. కానీ సేనాధిపతులందరూ కూడా సేనకి ముందు భాగంలో ఉంటారు. అందువల్ల దుర్యోధనుడు వెనక నుంచి అలా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. నేరం చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు, అధర్మానికి ఒడిగట్టినటువంటి వాడు ఎప్పుడు కూడా భయంతోనే ఉంటాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు అనుకోండి ఎవడైనా, వాడు తెల్లవారిన తర్వాత వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఆ దొంగతనం చేసినటువంటి వాళ్ళకే అనుభవం అన్నమాట. ఎందుకనంటే ఎవరు వస్తారో, ఏ వైపు నుంచి వస్తారో, ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో, పట్టుకొని ఎట్లా తంతారో అని ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి భయంగా ఉంటాడు. అంతేకాదు ఎప్పుడు ఏమీ తప్పు చేయనటువంటి వాడు కూడా ఒక చిన్న తప్పుగానే చేస్తే అదే మనసులో అలా తికమక పడుతూ ఉంటాడు, అలా బాధపడుతూ ఉంటాడు. మరి ఇలాంటి ఆందోళన, ఇలాంటి అలజడి ఇప్పుడు దుర్యోధనుడిలో ప్రవేశించింది. ఎందుకనంటే అనేకమైనటువంటి అన్యాయాలు, అనేకమైనటువంటి అక్రమాలు చేసినటువంటి వాడు పాండవుల పట్ల. తనకు తెలుసు, తనకు తెలియదా? భీముడిని చంపడానికి విషం పెట్టింది తెలియదా? గంగలో వాయించడం తెలియదా? మరి లక్క ఇళ్ళు కట్టించి అక్కడికి పంపించి లక్క ఇంట్లో వీళ్ళందరూ తగలబెట్టాలన్న సంగతి తెలియదా? మాయాజోద వాడించడం తెలియదా? ద్రౌపదిని నిండు సభలోనికి ఇప్పించి వస్త్రాపహరణం చేయించడం తెలియదా? ఏం తెలియదు. కాబట్టి ఎన్నో అకృత్యాలు చేసినటువంటి వాడు. అందుకనే ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని చూడగానే ఇప్పుడు దుర్యోధనుడిలో ఇదిగో అలాంటి భయం కలిగింది. వాళ్ళ యొక్క సేనను చూడగానే ఒక్కసారిగా తత్తరపాటు కలిగింది. ఏమిటి, తనకు విజయం లభిస్తుందా లేదా అనేటువంటి ఆదుర్ద ఆయనలో ఎక్కువైంది. తనలో ఉన్నటువంటి భయాన్ని, తత్తరపాటుని, ఆదుర్దాన్ని దాచుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి తన లోపల ఉన్నటువంటి అలజడిని దాచుకోవాలి, ఆదుర్దాన్ని దాచుకోవాలి, అందుకోసం వచ్చాడు. అలా వస్తూ ఉంటే ఇక్కడ సంజయుడు ఎలా వర్ణిస్తాడో చూడండి. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుణ్ణి సమీపించి.
ఎందుకంటే ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ కూడా విద్యలు నేర్పినటువంటి గురువు. అందుకని గురువు కనుక ఆచార్యుడు అంటారు. అందుకని ఆచార్యుడిని సమీపించి, మరి దుర్యోధనుడు తాను రాజు కదా, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాడు ఆయన దగ్గర, కానీ ఇప్పుడు ఆయన రాజు. ద్రోణాచార్యుడు తన యొక్క సేనలో ఒక సేనాధిపతి, ఒక అక్షవిణి సేనాధిపతి అయినప్పుడు మరి ఆయన్నే తన దగ్గరికి పిలిపించుకోవాలి కదా, అలా చేయలే. ఏమిటి దానికి కారణం అంటే ఆయన తన గురువు. అదిగో అందుకని ఆయన్ని పిలిపించుకోకుండా ఈయనే ఆయన దగ్గరికి వచ్చాడు. అంతేకాదు, అది ఒక్కటే కారణం కాదు, మరొక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే అతడి యొక్క అస్తవ్యస్త మనస్థితి. ఎందుకని వచ్చింది? భీష్ముడు పాండవ పక్షపాతి. ఆ పాండవుల మీద భీష్ముడికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. అలాగే పాండవులకు కూడా భీష్ముడి మీద ఎంతో ప్రేమ, ఎంతో భక్తి. అందుకే పాండవులు నేను సంహరించను అని చెప్పి భీష్ముడు ముందే చెప్పేశాడు. కానీ ద్రోణాచార్యుడి యొక్క విషయం వేరు. ఆ ద్రోణాచార్యుడికి దుర్యోధనుడి మీద అభిమానం ఉంది. ఎందుకనంటే ఆ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ దుర్యోధనుడికి స్నేహితుడు. కాబట్టి అశ్వత్థామ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి తండ్రి ద్రోణాచార్యుడు ఆ దుర్యోధనుడిని ఎదిరించలేడు. ఎందుకంటే తన కొడుక్కి మిత్రుడు కనుక తాను కూడా ఆ దుర్యోధనుడికి అనుకూలంగానే ఉంటాడు. పైగా ఈ ద్రోణాచార్యుడు ఎవరు? ఈ ద్రోణాచార్యుడు ఆ ద్రౌపదుడికి చిన్నప్పుడేమో సహాధ్యాయి, తర్వాత ఏమో శత్రువు. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడికి శత్రువు అయినటువంటి వాడు ద్రౌపదుడైతే ఆ ద్రౌపదుడి కుమారుడు దృష్టజ్యుమ్నుడేమో ఆ పాండవ సేనకి సర్వసైన్యాధిపతి. అంటే ద్రోణాచార్యుడి శత్రువు యొక్క కుమారుడు అదిగో ఎదురుగా పాండవ సేనకి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు. మరి ఈ సందర్భంలో దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు, ఎలాగైనా సరే ద్రోణుడిని కాస్త గౌరవించి, కాస్త ఆయన్ని ప్రశంసించి, ఆయన్ని కాస్త పొగిడి, ఎలాగైనా సరే ఆ ద్రోణుడిని మంచి చేసుకొని పాండవుల మీద రెచ్చగొట్టాలి. అలా రెచ్చగొట్టి తాను ప్రయోజనం పొందాలి. అందుకే తాను స్వయంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే శిష్టాచార సాంప్రదాయం ఒకటి ఉంది. ఒక శిష్యుడు గురువుని సమీపించినప్పుడు ఆ గురువుకి నమస్కరించడం అనేటువంటిది అది సాంప్రదాయం, శిష్టాచార సాంప్రదాయం. మరైతే దుర్యోధనుడు అలా నమస్కరించాడా? నమస్కరించలా. ఎందుకని నమస్కరించలేదు? తాను రాజు గనక రాజుననేటువంటి అహంకారమా? అహంకారం అంటానికి వీలు లేదు. ఎందుకనంటే నిజంగా రాజు గనక అహంకారమే గనక ఉన్నట్లయితే దుర్యోధనుడికి, అంటే ద్రోణాచార్యుడి దగ్గర అహంకారాన్ని చూపించాలి అనేటువంటిదే గనక అయినట్లయితే ఆయనే తన దగ్గరికి పిలిపించుకునేవాడు. కానీ ఆయనే ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆ ద్రోణాచార్యుడిని గురువుగా గౌరవిస్తున్నాడు అన్నమాట. మరైతే ఎందుకనండి మరి నమస్కారం చేయలేదు అంటే ఆ పాండవ సేనని చూచినప్పుడు కలిగినటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం వల్ల అతనిలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి, అలసడి కలిగి, అశాంతి కలిగి, ఆందోళన కలిగి తన యొక్క మనస్సంతా అస్తవ్యస్తమై ఆ తొందరపాటుతో వివేకాన్ని కోల్పోయాడు. ఆ వివేకాన్ని కోల్పోయాడు కనుక నమస్కారం పెట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మర్చిపోయాడు. ఆ సాంప్రదాయాన్ని ఆయన మర్చిపోయాడు. అవివేకంతో ఉన్నటువంటి వాడి పనులన్నీ కూడా ఇదిగో ఇలాగనే ఉంటాయి. మరి ఆచార్య ద్రుపదపుత్రుడైనటువంటి ఆ దృష్టజ్యుమ్నుడు ఇదిగో ఈ సేన మొత్తాన్ని కూడా ఇదిగో ఇట్లా వ్యూహంగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు నాకు బాగా చక్కగా సహాయం చేయాలి. ఈ మాట అంతా ఎందుకు ఇలాంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు అని అంటే అతడిలో ఉన్నటువంటి ఆ భయం. అంటే ఇంతవరకు పాండవులంటే నాకు లెక్క, వాళ్ళ అంతు తేల్చి పారేస్తాను, ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా నాకు అక్కర్లేదు, నాకు కర్ణుడు, నా తమ్ముడు దుశ్శాసనుడు, మేము ముగ్గురు ఉంటే చాలు, ఈ పాండవ సేనని చీల్చి చెండాడతాం అని పలికినటువంటి వాడు